భవిష్యత్ తరాలకు సంపదలు కాదు, ఆరోగ్యంగా బతికే ప్రకృతిని అందించడమే అసలైన వారసత్వం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే చెప్పేవారు. చెప్పడమే కాదు, కరువులతో అల్లాడిన తెలంగాణను పచ్చటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దారు. దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు, చిక్కి శల్యమైన అడవులను, సకల జీవరాశులను సంరక్షించడమని నలుదిశలా చాటు చెప్పిన నాయకత్వం ఆయనది. మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా చరిత్రకెక్కింది. 8% పెరిగిన గ్రీన్ కవర్ దేశ చరిత్రలోనే నెవర్ బిఫోర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం పుడమి తల్లికి వెలకట్టలేని పచ్చల ఆభరణంగా నిలిచింది. నాడు ప్రతి పల్లె పచ్చదనంతో మురిసింది, ప్రతి పట్నం హరిత శోభతో వెళ్లివిరిసింది. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 10 ఏళ్ల హరిత మహాయజ్ఞాన్ని గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రపంచ ప్రకృతి ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.